తులారాశి వారు ఏమి చేయకపోయినా పర్వాలేదండి. దసరా లోపు గనక ఈ వీడియో మీ కంట పడిందంటే అది నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క తలరాత మారబోయే ముందు మాత్రమే ఈ వీడియో అనేది మీ కంట పడుతుందనమాట. కాబట్టి తులారాశి వారు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు వినండి. లేకపోతే మాత్రం చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ఇంత ఖచ్చితంగా ఈ మాట ఎందుకు చెప్తున్నాము ఏంటి అనేది వీడియో మీరు పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. లేకపోతే మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఈ వీడియో వినటం ద్వారా ఏంటంటే మీ జీవితానికి సంబంధించిన చాలా మంచి విషయాలు, మీరు మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి విషయాలు, ఇలాంటి విలువైనటువంటి సమాచారం అంతా వీడియోలో మీకు ఉంటుంది కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీ తులారాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చనమాట. ఈ తులారాశి వారు వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే చాలా తెలివైనటువంటి వారండి. అలాగే చాలా మంచివారు కూడా. అంటే వీరికి తెలివితేటలనేవి ఏ స్థాయిలో ఉంటాయి అంటే చాలా వరకి కూడా వారేంటో, వారి పనేంటో, వారి లైఫ్ ఏంటో ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం వారి యొక్క నడవడికని అడుగడుగు కూడా గమనించినట్లయితే, వారి యొక్క పూర్తి శ్రద్ధ, ఆలోచన ఇవన్నీ కూడా వారి మీద, వారి కుటుంబం మీదే ఉంటుందన్నమాట. అంతేకానీ వాళ్ళని వీళ్ళని ఉద్ధరిద్దాము, సమాజ సేవ చేద్దాము, మనమంటూ అంటే అలా చేసి ఒక పెద్ద గుర్తింపులు, ఒక కిరీటాలు పెట్టించుకుందాము అనని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు చెయ్యరనమాట. మనం ఎవరి దగ్గరో గొప్ప పేర్లు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు మనల్ని ఎలా అనుకున్నా పర్వాలా. మనం నీతి నిజాయితీగా ప్రయాణం చేద్దాము. మన కుటుంబం చేత మనం గొప్పోళ్ళము, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత మనం మంచోళ్ళము అని అనిపించుకుంటే చాలు అని అనుకునేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వాళ్ళు. మరి అంతే కదండీ! మనమేంటంటే సమాజాన్ని ఉద్ధరించాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే సమాజం దాని పని అది చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఎవరి లైఫ్‌లను వాళ్ళు చూసుకుంటా వెళ్ళిపోతారు. మనకి ఏదైనా మనకన్నా కాస్త మరీ బలహీనంగా ఉన్న వాళ్ళకి, కాస్త ఏదన్నా అనాథలకు గానీ, అభాగ్యులకు గానీ, అలాంటి వాళ్ళకి కాస్తో కూస్తో ఏదన్నా సహాయం చేస్తే పర్వాలేదు. అంతేకానీ పనిగట్టుకొని ప్రతి ఒక్కరిని ఉద్ధరించాల్సిన అవసరమూ లేదు. ప్రతి ఒక్కరి చేత మంచోళ్ళమని అనిపించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా కూడా లేదనమాట. ఎందుకంటే మనం మంచి చేసినా కూడా మంచిలో కూడా చెడును వెతికేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి వారి యొక్క ఆ యొక్క బిరుదులు, ఇలాంటి వారి యొక్క పెట్టే కిరీటాలు మనకు అవసరం లేదనమాట. ఎప్పుడు మునగ చెట్టు మీద ఎక్కిచ్చి టపీమని కింద పడేస్తారో తెలియదు. ఎందుకంటే మునగ చెట్టు యొక్క కొమ్మలు అనేవి చాలా బలహీనంగా ఉంటాయి. వాటి మీద ఎక్కి కూర్చుంటే ఖచ్చితంగా విరిగి కింద పడాల్సిందే. అలాగే ఈ సమాజం, ఈ జనం కూడా అలాగే ఉంటారనమాట. కాబట్టి అందరి చేత మంచి అనిపించుకొని కుటుంబంలో వాళ్ళ చేత చెడు అనిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు 10 మంది చేత మంచి అనిపించుకుంటున్నారు అనంటే కుటుంబంలో ఏదో లోపాలు ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అలా కాకుండా కుటుంబం చేత మంచిది అంటే నా భర్త మంచోడు, నా భార్య మంచిది, ఆ బిడ్డలు మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది అనని చెప్పి ముందు మీ కుటుంబం చేత మీరు అనిపించుకుంటే ఈ సమాజం అందరి చేత అనిపించుకున్న దానికన్నా కూడా ఎక్కువ విలువ అనమాట. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనమే ప్రపంచము. అలాంటి వాళ్ళేంటంటే ఒక బంధంతో అన్నీ వదులుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ చేత మనం అంతా కూడా ఇదిగా అనిపించుకుంటే సరిపోతుంది కానివ్వండి. జనం చేత అనిపించుకోవాల్సినటువంటి పని లేదనమాట. ఇంకా మరిన్ని తెలుసుకునే ముందల అలాగే దసరా లోపు మీరు చేయాల్సినటువంటి పనేంటో వినే ముందర ఒక్కసారి ఇది వినండి.
చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటము, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకేదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నంబర్ 9948253372. ఈ నెంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి. మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే ఈ నంబర్‌కి గురువుగారికి కాల్ చేసి ఆ సమస్య నుంచి బయటపడండి. ఇలా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా గొప్పగా ఉంటుందండి. అలాగా ఎంతసేపటికి కూడా కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తులు, కుటుంబం గురించి మాత్రమే ఆలోచించేటటువంటి వ్యక్తులనమాట. అలాగని ఎవరు నన్నేమన్నా అంటారని కాదండి. ఎవ్వరిని ఏమనరు. ఎవరిని పట్టించుకోరనమాట. ఇక్కడ మనం ముఖ్యంగా అండర్‌లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అది. ఎవ్వరిని పట్టించుకోరు. ఎదుటివారు ఎంత గొప్పవారైతే నాకేంటి? లేకపోతే వాళ్ళేదన్నా అంటే ఇబ్బందుల్లో మరీ ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చెయ్యాలని వారి మనసుకైతే ఖచ్చితంగా అనిపిస్తుందండి. అంతేకానీ నటించే మనుషులు ఎవరు? నటన ఏది? నిజము ఏది? ఇలాంటివన్నీ కూడా తులారాశి వారు పూర్తిగా కనిపెట్టగలరనమాట. కాబట్టి వీరిని ఎవరైనా వీరి గుప్పెట్లో పెట్టుకుందాము, ఎదుటి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆట ఆడిద్దాము అని అనుకుంటే, వాళ్ళనే వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆట ఆడించే రకాలు కానీ ఎవరి గుప్పెట్లోకి వీళ్ళు వెళ్ళరనమాట. ఎందుకంటే అందరూ ఒక టైప్‌లో ఆలోచిస్తే వీళ్ళ యొక్క ఆలోచన అంతా వేరే డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం తీసుకోగలగాలి. ఇలాంటి వాళ్ళని మనం సొంతం జేసుకోగలగాలి. లేకపోతే మన చేతుల్లో పెట్టుకోవాలి. మన కాలు కింద తొక్కేసేయాలి అనని చెప్పి అనుకుంటే, మీరు ఎంత తొక్కుదామనుకుంటే అంత పైకి లేచి నిలబడేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వాళ్ళు. కొంతమందేంటంటే వీరి ముందల అంటే వీరి పప్పులు ఉడకవు అని అర్థమైన తర్వాత మంచితనంతో లాక్కొద్దామని చెప్పేసేసి చాలా మంచిగా నటిస్తూ ఉంటారనమాట. అంటే అడగకుండానే అంతా వీరికి అనుకూలంగా చేయటము, వీరి యొక్క మంచి చెడులు చూసుకోవటము, వీరి యొక్క పనులు చేయటము, వీరితో మాటల్లో ఏకీభవించటము, వీరితో అవసరం ఉంటుందన్నమాట వాళ్ళకి. అట్లాగా వీరితో ఏదన్నా అవసరం ఉంది అని అనుకుంటే వేరే రూట్‌లో వెళ్తే పని అవ్వట్లేదని అనుకుంటే మంచితనంగా లాక్కొద్దామని చెప్పేసేసి చాలా రకాలుగా, చాలా నమ్మకంగా, చాలా మితిమీరినటువంటి మంచితనాన్ని చూపిస్తూ ఉంటారనమాట. అది వీరి దగ్గర అసలు జరగని పనని చెప్పుకోవచ్చనమాట. ఒక మాట తిట్టే వాళ్ళనైనా నమ్ముతారేమో గానీ, ఎవరైతే వీరిని మరీ మితిమించి పొగుడుతూ ఉంటారో, ఎవరైతే వీరి మీద మితిమించిన ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారో, అలాంటి వారిని పూర్తిగా ఆమెడ దూరం పెట్టేస్తారనమాట. ఎందుకంటే తిట్టే నోటినైనా నమ్మొచ్చు గానీ, మరి మితిమించినటువంటి నమ్మకాలను ప్రదర్శిస్తూ ఉంటారు చూడండి. అలాంటి వారు చాలా ప్రమాదకరము. అంటే గుంట నక్కల్లాంటి వారనమాట. అలాంటి వారితో చాలా దూరంగా ఉండాలి. ఆ విషయం ఈ తులారాశి వారికి బాగా తెలుసనమాట. కాబట్టి అలాంటి వారిని అస్సలు పట్టించుకోరని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మీరు ఉండగలరు గానీ, ఎదుటి వాళ్ళు ఏ రకంగా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుందామని అనుకుంటే వాళ్ళు కంట్రోల్‌లోకి రారు. వాళ్ళు కంట్రోల్‌లో ఉండేదల్లా ఎవరి దగ్గర అంటే కేవలం అది మీరు అవునన్నా, కాదన్నా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాత్రమే వారు కంట్రోల్‌లో ఉంటారు. కానీ ఎక్కడా కూడా వీరు కంట్రోల్‌లో ఉండరనమాట. వీరిని కంట్రోల్‌లో ఉంచుకుందాము అని అనుకుంటే అది ఎదుటి వారి యొక్క పిచ్చితనం మాత్రమే అవుతుందనమాట. ఇలా ఈ తులారాశి వారు చాలా గొప్పగా, చాలా డిఫరెంట్‌గా ఆలోచించేటటువంటి వ్యక్తులనమాట. అలాగే వీరి యొక్క టార్గెట్స్ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. జీవితంలో గొప్పగా సంపాదించాలి, మంచిగా ఎదగాలి, నలుగురిలో గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలి. ఒకరి కింద మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. మన కింద నలుగురినుంచుకోవాలి కానీ అనని చెప్పేసి చాలా కష్టపడుతూ ఉంటారనమాట. ఎవ్వరి దగ్గర కూడా వెళ్లి చేయి చాచేటటువంటి పరిస్థితి అనేది మాకు కానీ, మా కుటుంబానికి రాకూడదు. పలానా వాళ్ళు అంటే ఒక గొప్ప అని చెప్పుకునేటట్లుగా ఉండాలి అనని చెప్పేసి అహర్నిశలు కష్టపడేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారనమాట. వాటి కోసం ఎంతైనా సరే కష్టం చేస్తారండి. నిద్ర మానుకుంటారు, తిండి మానుకుంటారు. వారు నిద్రపోయే సమయాలను కూడా మనం గమనించినట్లయితే చాలా తక్కువనమాట.
అర్ధరాత్రి 1, 2, 3 అలా అవుతుంది వాళ్ళు పడుకునేటప్పటికి. అంత బిజీగా ఏందంటే వారి యొక్క టార్గెట్స్ అనేవి చిన్న చిన్నవిగా ఉండవు. పెద్ద పెద్దవిగా ఉంటాయి. కోట్లు సంపాదించాలి, మంచిగా బంగారాలు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. ప్రతి దాంట్లో నంబర్ 1గా ఉండాలి. నంబర్ 1గా ఉండాలి కానీ నంబర్ 2గా ఉండటానికి కూడా ఇష్టపడరనమాట వీళ్ళు. అంత గొప్పగా వారికి ఉన్న దాంట్లోనండి వారికి ఉన్న దాంట్లో కొంతమంది వీరిలో కోటేశ్వరులు కూడా ఉండవచ్చు. కొంతమంది మధ్య తరగతిలో వాళ్ళు ఉండవచ్చు. ఇట్లా రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా వారి స్థాయికి మించి వారు నంబర్ 1గానే ఉండి చూపిస్తారనమాట. అలాగే అన్నింటికి మించి వారికి తృప్తి కూడా అంటే ఫ్యామిలీ తరపు నుంచి ఒక మంచి తృప్తిగా ఉంటారనమాట. కొంతమందికి అందమైన భార్య ఉన్నా తృప్తి ఉండదు. కొంతమందికి అందమైన భర్త ఉన్నా తృప్తి ఉండదు. అందమైన కుటుంబం ఉన్నా కూడా తృప్తి ఉండదు. పక్కన వాళ్ళెవరో బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళ కళ్ళకి. వీళ్ళ చూపంతా అటు ఇటు పోయి ఉన్నదాని విలువ తెలీదనమాట. కానీ ఈ తులారాశి వారు అలా కాదు. నా భార్య అందగత్తె, నా భార్య దొరకటం నా అదృష్టం అని చెప్పి భార్యను నెత్తిన బెట్టుకొని ఊరేగిస్తారనమాట. అలాగే ఈ భర్తల విషయంలో కూడా అంతే. నా భర్త చాలా మంచివాడు ఆడవారైతే. నా భర్త చాలా చక్కగా ఉంటారు. ఇలాంటి భర్త దొరకటం ఎన్నో కోట్ల జన్మల పుణ్యము అనని చెప్పేసి ఈ తులారాశి స్త్రీలు భావిస్తూ ఉంటారు. ఒక మంచి కుటుంబాన్ని పొంది ఒక సాటిస్ఫాక్షన్‌గా ఉంటారనమాట. జీవితంలో మనిషికి డబ్బు కన్నా కూడా విలువైంది ఏంటంటే తృప్తి అనమాట. అలాంటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ తులారాశి వారు గడుపుతారండి. కాబట్టే ఈ తులారాశి వారిని మనం చాలా అదృష్టవంతులుగా ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందనమాట. తృప్తి అంటే ఒక్క డబ్బే కాదు. కుటుంబంతో అంటే దేవుడు భగవంతుడు ఇచ్చిన దాన్ని అమృతంలాగా స్వీకరించటము ప్రసాదం ఎంత అదృష్టం అనుకోని మనం కళ్ళకద్దుకొని మరీ తింటామో, అలాగే మన జీవితాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులను కూడా భగవంతుడు పంపించినటువంటి వ్యక్తులని వారిని విలువగా ప్రేమించగలుగుతారు చూడండి. అదే నిజమైనటువంటి తృప్తి అనమాట. ఈ తులారాశి వారిలో కొంతమంది ఏదన్నా కాస్త వయసు ప్రభావాల వల్ల అటు ఇటుగా ఉంటే, ఈ మాటలు విన్న తర్వాత కనీసం ఇప్పటికైనా మీలో మార్పుని తీసుకొచ్చుకోండి. ఎందుకంటే నిజంగా ఇలాంటి వీడియోలు దొరకాలంటే చాలా అరుదుగా దొరుకుతాయండి. ఇలాంటి మాటలు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీ జీవితంలో మీకంటూ ఉన్నటువంటి బంధాలను ప్రేమించండి. చక్కగా వారి ఎక్కడో ఏదో ఉందని అనుకోవద్దు. ఎక్కడ ఏది కూడా ఉండదనమాట. కాబట్టి మనకు ఉన్నటువంటి కళ్ళెదురుగా ఉన్నటువంటి వస్తువు యొక్క నాణ్యత మీకు తెలియక మీరు ఏదో తక్కువగా అనుకుంటున్నారు. కానీ ఒక బంగారం మీ ఇంట్లో ఉంది. అంటే మీ యొక్క భాగస్వామి రూపంలోనే ఒక బంగారం ఉంది. ఒక వజ్రం ఉంది. కాబట్టి అలాంటి బంగారాలను, అలాంటి వజ్రాల యొక్క విలువ తెలుసుకొని చక్కగా సంతృప్తిగా బ్రతకొచ్చనమాట. కాబట్టి ఇది మీకు చాలా వరకి కూడా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది గనక అంటే మీలో కాస్త ఏదన్నా అటు ఇటుగా ఆలోచించి ఇప్పుడు ఈ గొప్ప విషయాన్ని మీరు గనక తెలుసుకున్న వారైతే మాత్రం ఖచ్చితంగా యెస్ 100% కరెక్ట్ అక్క అనేటటువంటి ఒక కామెంట్‌ని చేయండి. ఆ మాట విన్నప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందనమాట. ఎందుకంటే జీవితాలను చాలామంది కూడా అల్లకల్లోలం చేసుకుంటూ ఉంటున్నారనమాట. ఎక్కడో ఏదో ఎవరినో చూసి చాలా బాగున్నారు అని చెప్పేసేసి ఇంట్లో ఉన్నటువంటి ఒక మంచి అందాన్ని, ఒక మంచి బంగారాలను గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈ మాటలు మీకు చాలా భవిష్యత్తుకు ఉపయోగపడతాయన్నమాట. ఇక ఈ దసరాలోపు వచ్చేటప్పటికి మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పని ఉందండి. ఆ పని వచ్చేటప్పటికి ఏంటి అంటే చక్కగా మనకేంటంటే నవరాత్రులు స్టార్ట్ అయినాయి. అక్టోబర్ 2 వరకు మనకు నవరాత్రులు ఉంటాయి. అంటే ఈ దసరా పండగలోపు మీరు ఈ చిన్న పని చేస్తే చాలు. మీకు జీవితంలో డబ్బు పరంగా, ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోయి, మీకేదన్నా అప్పులు ఉంటే అవి కూడా తీరిపోయి, మీ కుటుంబంతో ఇంకా సంతోషంగా ఉండటానికి, ఎటువంటి చెడు అనేది మీ జోలికి, మీ దగ్గరికి రాకుండా ఉండటానికి మీరు చేసేటటువంటి ఈ చిన్న పని అనేది మీకు బాగా ఉపయోగపడుతుందనమాట.
ఎందుకంటే ఈ నవరాత్రులనేవి అంత శక్తివంతమైనవి. అమ్మవారి యొక్క మహిమలతో ఉన్నటువంటి ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా చాలా విలువైనవి కాబట్టి మీరు చేయాల్సినటువంటి చిన్న పని ఏంటంటే, మీరు అమ్మవారికి పూజలు చేసుకుంటారు కదా! ఉదయము, సాయంత్రం 2 పూటలు చేసుకుంటారు కొంతమంది. కొంతమంది ఒక్క పూటే చేసుకుంటారనమాట. అలా మీరు ఏ పూట చేసినా పర్వాలే, ఒక్క పూటైనా చాలు. ఈ నవరాత్రుల లోపు అంటే ఈ అక్టోబర్ 2 లోపు మీరు ఈ చిన్న పని చేయండి చాలు. అది ఏంటి అంటే ఒక తమలపాకుని తీసుకోండి. అమ్మవారికి పూజ చేసుకుంటారు గదా! పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ అమ్మవారి దగ్గర ఇలా ఒక తమలపాకుని తీసుకోండి. దానికి ముందుగా ఒక రూపాయి బెల్లం తీసుకొని, ఆ రూపాయి బెల్లం ఏంటంటే కొంచెం పాలతో శుభ్రం చేసి, తర్వాత కాస్తంత నీటితో కూడా శుభ్రం చేయండి. అలా శుభ్రం చేయటం వల్ల ఏంటంటే, రూపాయి బిళ్ళని అట్లా పాలతో, నీటితో శుభ్రం చేయటానికి కారణం ఏంటంటే, రూపాయి బిళ్ళ ఎన్నో చేతులను మారి వస్తుంది. రకరకాల వాళ్ళు తాకుతూ ఉంటారు. కొంతమంది కీడుల్లో, దోషాల్లో ఉంటారు. అలాంటివన్నీ కూడా ఆ రూపాయి గ్రహించి ఉంటుంది కాబట్టి, మీరు పాలతో అలాగే నీటితో శుభ్రం చేసినప్పుడు ఆ దోషాలన్నీ కూడా ఆ నీటి రూపంలో కడిగిపోతాయన్నమాట. కడుక్కొని పోతాయి. అప్పుడు ఆ రూపాయి ఏంటంటే పవిత్రంగా మారుతుంది, శక్తివంతంగా మారుతుందనమాట. అలా ఆ రూపాయి బిళ్ళను క్లీన్ చేసిన తర్వాత తీసుకొని, ఆ తమలపాకు ఉంటుంది కదా! ఆ తమలపాకు మీద కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తమలపాకుకి. తొడిమె ఉండాలి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ రూపాయి బిళ్ళను కూడా తీసుకొని, ఆ రూపాయి బిళ్ళ మీద కొంచెం అంత గంధమా, అలాగే కొంచెం కుంకుమ బొట్టును రూపాయి బిళ్ళకు కూడా పెట్టేసేసేయండి. పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఆ రూపాయి బిళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించాలి. ఎందుకంటే మానవుని యొక్క తలరాతను మార్చే శక్తి రూపాయికే ఉందండి. కొంతమందికి శ్రీచక్రాలు ఉంటాయి. అలా శ్రీచక్రాలు ఉంటే మీరు అలాగైనా మీరు చేసుకోవచ్చు. లేదా ఆ స్థానంలో మీరు రూపాయి బిళ్ళనైనా పెట్టుకోవచ్చనమాట. ఎందుకంటే డబ్బుకి, పైసాకు ఉన్నటువంటి విలువ అంత గొప్పది. రూపాయి యొక్క విలువేంటనేది సామాన్యుడి కన్నా కూడా కోటేశ్వరుడికే బాగా తెలుస్తుందనమాట. అంత శక్తివంతమైనది రూపాయి. కాబట్టి అలా ఆ తమలపాకు మీద పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే, మీ యొక్క బొటన వేలుతోటి అలాగే అంటే చూపుడు వేలును, చివరి వేలును వదిలేసేసి, మీ యొక్క బొటన వేలు మధ్యలో ఉన్నటువంటి 2 వేళ్ళు ఉంటాయి కదండీ! ఉంగరపు వేలు, అలాగే మధ్య వేలు ఉంటుంది కదా! ఈ 3 వేళ్ళతోటి చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు. ఈ 3 వేళ్ళతోటి కాస్తంత కుంకుమ తీసుకొని అమ్మవారి యొక్క స్వరూపంగా ఆ రూపాయిని భావించి, ఆ కుంకుమ ఏంటంటే ఆ రూపాయి బిళ్ళ మీద వేస్తూ ఉండాలనమాట. అలాగ మీరు సుమారు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, లేదా 48 సార్లు కానీ, ఇంకా మీకు శక్తి ఉంటే 108 సార్లు కాస్తంత కుంకుమ తీసుకోవటము, ఆ రూపాయి బిళ్ళ మీద వేయటం అమ్మవారి మీద. అంటే దీన్ని కుంకుమ పూజ అంటారనమాట. దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇట్లా చాలా సింపుల్‌గా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చనమాట అమ్మవారి దగ్గర. అలాగా చేస్తూ చిటికెడంత కుంకుమ అట్లా వేస్తూ ఉండండి. అలా 108 సార్లు వేసేటప్పుడు మీ యొక్క మనసులో ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం తీరాలని అమ్మవారికి చెప్పుకుంటా, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని పఠించండి. ఇలా మీరు ఎన్ని సార్లు కుంకుమ వేస్తారో, కుంకుమ వేసేటప్పుడల్లా ఈ మాట చెప్పుకోండి. అది 11 సార్లు వేస్తే 11 సార్లు, లేదా 108 సార్లు కానీ, 48 సార్లు కానీ, అలా కుంకుమ వేసినప్పుడల్లా ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ అలా కుంకుమ వేస్తూ ఉండండి. అలా చెప్పుకోవటం వలన ఎంత శక్తివంతంగా అది మారుతుందంటే ఆ పూజ అనేది, అది మాటల్లో చెప్పలేమండి. ఓం శ్రీ మాత్రే నమః అన్న మాటకు ఎంతో గొప్ప అర్థం ఉందన్నమాట. ఆ మాట యొక్క పూర్తి అర్థము ఏంటి అంటే, మీ యొక్క తీరని కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుందనమాట. అలాగే ఒక మొండి సమస్య కానీ, ఒక మొండి కష్టం కానీ మిమ్మల్ని ఏదైతే పట్టి పీడిస్తుందో, మీరు బయటికి కూడా చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారో, అలాంటి సమస్య నుంచి, అలాంటి మొండి కష్టం నుంచి ఈ ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి మంత్రం అనేది మిమ్మల్ని బయట పడేస్తుందనమాట.
ఆ మంత్రము, ఆ మాట అనేది అంత శక్తివంతమైనది. అలాగే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి మనం రూపాయి బిళ్ళ మీద కుంకుమ వేస్తున్నాం కాబట్టి, కుంకుమ పూజ అనేది ఎంతో శక్తివంతమైనది. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప మనం ఇది చేయలేమనమాట. చాలా సింపుల్‌గా మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అలా అలా అమ్మవారి పాదాల చెంత ఇలా అమ్మవారి స్వరూపంగా భావించి, ఆ రూపాయి బిళ్ళ మీద మీరిలా కుంకుమ పూజ చేయటం వలన, ఈ మాట చెప్పుకుంటూ మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడటమే కాకుండా, తిరుగులేని అదృష్టము, తిరుగులేని రాజయోగం అనేది మీ సొంతమవుతుందనమాట. అంతటి మహర్జాతకం అనేది మీకు పడుతుందనమాట. కాబట్టి చాలా శక్తివంతంగా ఈ చిన్న పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది. కాబట్టి తులారాశి వారు అక్టోబర్ 2 దసరా లోపు మీరు ఈ చిన్న నియమం పాటించండి. మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారనమాట. నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీ కంట పడదండి. అలాగే ఈ వీడియోని మీరు వినలేరనమాట. తులారాశి వారు అందరూ ఈ వీడియో చూడగలుగుతారని మనం చెప్పుకోలేము. నిజంగా అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ చూడగలుగుతారు. కాబట్టి నిజంగా ఇది మీ పుణ్యం అని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి చక్కగా ఈ దసరా లోపు మీరు ఈ చిన్న పని చేసేసేయండి. తర్వాత నుంచి మార్పులు, చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎప్పటిదాకో ఎందుకు? చక్కగా ఈరోజే ప్రారంభించండి. లేదా రేపు ప్రారంభించండి. ఇలా చేయండి. మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. తర్వాత మీకు మనకు దసరా అయిపోయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని మీరు తీసుకెళ్ళి మీ బీరువాలో, మీ డబ్బులు పెట్టుకునేటటువంటి ప్రదేశంలో పెట్టుకోండి. ఇక బీరువా నిండా కట్టలు కట్టలు డబ్బులు, బీరువా నిండా బంగారము, తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకొచ్చుకోవటం, ఇంకా కొనుక్కొచ్చుకోవటము, ఇంకా ఆస్తులు పెరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే ఆ రూపాయి బిళ్ళను మనం అమ్మవారి స్వరూపంగా భావించాం కాబట్టి, ఆ అమ్మవారే మన ఇంట్లో మన బీరువాలో ఉన్నట్లనమాట. మరి అమ్మవారు ఉన్న దగ్గర అదృష్టం ఉంటుంది కదండీ! ఆ అదృష్టం అంతా కూడా మీ సొంతం అవుతుంది. కాబట్టి చక్కగా నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో, నమ్మకంగా ఏముంది అని అనుకోకుండా ఈ పని చేసి చూడండి. ఏముందో మీకే అర్థమవుతుందనమాట. ఇది నియమాలతో చెయ్యాలి. చక్కగా మనకేంటంటే తల స్నానం చేయటము, అలాగే ఉతికిన బట్టలు ధరించటము, నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదు. ఒక చిన్న జాకెట్ ముక్క రూపంలో కానీ, అలాగే అంచుల రూపంలో కానీ నలుపు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మంచిగా ఇక వేరే బట్టలు ఏ రంగు బట్టలు ఏవైనా వేసుకోవచ్చు. నాన్ వెజ్ అనేది తినకూడదు. భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఇలాంటి నియమాలతో మీరు ఇది చెయ్యండి. చేసి చూడండి. తర్వాత మీకే అర్థమవుతుందనమాట. కాబట్టి చక్కగా తులారాశి వారు ఈ చిన్న నియమాన్ని పాటించండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఇది చేయగలుగుతారు. ఇది అందరికీ అర్థం కాదండి. అర్థమయ్యే వారికి పూర్తిగా అర్థమవుతుందనమాట. అర్థమైంది కదండీ ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అమ్మవారి యొక్క మీద నమ్మకము, పూర్తి భక్తి, శ్రద్ధ ఎవరికైతే పూర్తిగా ఉంటుందో అలాంటి వారందరూ తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. మీరు క్లిక్ చేస్తే అక్కడ పాయింట్స్ మీద హైప్ మీద నొక్కితే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఒకరికి ఒక రూపంలో సహాయం చేస్తే మనకు భగవంతుడు 4 రూపాల్లో సహాయం చేస్తాడనమాట. కాబట్టి షేర్ చేయండి కష్టంలో ఉన్న వారికి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.